ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి ఒకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. మరి దేవుని కృపను బట్టి ప్రభు మన ఇంతవరకు భద్రపరిచి మరి ఒకసారి దేవుని మాటలు ధ్యానించడానికి ప్రభు మనకు దయచేసినటువంటి కృపను బట్టి మనము దేవునికి ఎంతగానో రుణస్థులమై ఉన్నాం. మరి గడిచినటువంటి భాగములలో నోవహు మరి జలప్రలయము, ఓడ నిర్మాణము అనేక విషయాలు 6వ అధ్యాయంలో మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఈ దినము 7వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనం ధ్యానించబోతున్నాం. ప్రభు వైపు చూద్దాం, దేవుని మాటలు వినటానికి మన హృదయాలను సిద్ధం చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధ దేవా, మమ్మల్ని ఎంతవరకు నీవు సజీవులుగా ఉంచి నీ మాటలు ధ్యానించడానికి మీరు చూపినటువంటి కృపను బట్టి మీకు వందనాలు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్యలో మీ కరుణాహస్తము మా మీద ఉంచి మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తూ నిరీక్షణతో నీ వైపు చూస్తూ ముందుకు సాగిపోయేటువంటి కృపను మా అందరికీ మీరు దయచేసినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను నాయన. ఈ రక్షణ ఎరుగని వారికి యేసుక్రీస్తు ద్వారా నిరీక్షణ గొప్ప ఆశీర్వాదము దేవుడు తన బిడ్డలకు దాచించిన సత్యాన్ని ప్రజలు తెలుసుకునడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ మాటలు మా అందరికీ ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉండులాగా సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు మనం భద్రపరిచారు, అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ దినము నోవహు యొక్క జీవితంలో నుండి అనేక సత్యాలు మనం ఇప్పటికీ నేర్చుకున్నాం. 6వ అధ్యాయంలో దేవుడు ఏమి చేయబోతున్నానని చెప్పాడు, నోవహుని ఏమి చేయమని చెప్పాడు, నోవహు ఏమి చేశాడు, నోవహు కుటుంబము దేని కొరకు సిద్ధపాటుతో ఎదురు చూస్తూ ఉన్నారు అన్న సత్యాలను మనం మరి గడిచినటువంటి భాగాల్లో మనం ధ్యానించాం. చూడని వారు యూట్యూబ్లో ఉన్నవి అవన్నీ చూడటానికి సమయం వెచ్చించండి. దేవుని దీవెనలు మీరు పొందండి. 7వ అధ్యాయము మొదటి నుండి 10 వచనాలు చదువుకుని ముందుకు సాగిపోదాం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై యుండుట చూచుతుని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7 పెంటులు 7, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతుయు పెంటియు 2, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7, ఆడవి 7. నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనము. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగుళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవహుతో చెప్పెను. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను. ఆ జలప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్లు వాడు. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నట్టుకై ఆ ఓడలో ప్రవేశించిరి. దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మొగది ఆడుది జతలుగా ఓడలోనున్న నోవహు నొద్దకు చేరెను. 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చెను. మరి భయంకరమైనటువంటి ఉగ్రత చోటు చేసుకున్నటువంటి సమయము చాలా ఆసన్నమైంది. ఒక సత్యము మనము గ్రహించవలసింది ఏమిటి అంటే, దేవుడు గొప్ప నాశనమును తీసుకురాబోతున్నాను, సమస్తమును నేను నాశనము చేయబోతున్నానటువంటి ప్రకటన ముందే దేవుడు చేశాడు. ఆ చేసినటువంటి ప్రకటనలో నోవహుకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏమిటంటే, ఓడను సిద్ధపాటు చేయి. 6వ అధ్యాయంలో మనం ధ్యానించాం. సమస్తమును నేను నాశనము చేయబోతున్నాను అని ప్రకటించబడింది. కానీ మానవుడు దానిని పెడచెవిన పెట్టినట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. చివరకు తెలిసినటువంటి మనం నేర్చుకున్న సత్యం ఏమిటంటే, నోవహు కుటుంబం మాత్రమే ఆ పడవలోనికి చేరటం జరిగింది, ఆ ఓడలోనికి చేరటం మనం చూస్తూ ఉన్నామండి.
ఉగ్రత, రాబోయే ఉగ్రత దేవుడు ముందుగానే ప్రకటించాడు. ఏమిటండి, ఎందుకు దేవుడు అలా నశింపజేశాడు మానవుల్ని అంటే, నీకు సమయం ఇవ్వబడింది, అవకాశం ఇవ్వబడింది, సువార్త ప్రకటించబడింది. నీవు రక్షింపబడటానికి, నీ యొక్క కుటుంబాలను కాపాడుకునటానికి, ఎల్లప్పుడూ ఆనందంతో కలిసి ఉండటానికి, సజీవులుగా ఉండటానికి, జలప్రలయంలో చనిపోకుండా ఉండటానికి ఒక నావను సిద్ధపరుస్తూ ఉంటే దానిలో వెళ్ళండి అని ప్రకటన చేసినప్పుడు పెడచెవిన పెట్టారు కదండి ఈ మానవులందరూ కూడా. ప్రకటించబడినప్పటికీ అది ఏమి జరుగుతుందిలే అనుకున్నారు, కానీ సమయము రానే వచ్చింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు, సమస్తమును నాశనం అయిపోయినట్లుగా, ఉగ్రత ప్రారంభించబడినట్లుగా 7వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. తీర్పు తీర్చేటువంటి సమయం వచ్చింది. ఓడ శుద్ధపాటు చేయబడింది. మరి 7 దినములలో జలప్రలయం ప్రారంభించబడబోతుంది. నోవహు కుటుంబం ఓడలోనికి వెళ్ళిపోయారు. మొదటి వచనంలో రాయబడిన మాట, యెహోవా అంటాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట చూచుతిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడిన మాట ఏమిటంటే, Then the Lord said to Noah, Come into the ark, you and all your household, because I have seen that you are righteous before me in this generation. Come into the ark. ఓడలోనికి ప్రవేశించు అని దేవుడు అంటే, ముందుగానే దేవుడు ఆ ఓడలో వారితో ఉన్నాడు. ఎంత గొప్ప సత్యం అండి. Come into the ark. దేవుడు ఉండవలసినటువంటి స్థలములో నీవు నేను ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఓడల్లో ఉంటే నీకు నీ జీవితము భద్రము చేయబడుతుంది. క్రీస్తులో ఉన్నప్పుడు నీ జీవితము భద్రము చేయబడుతుంది. నీవు సజీవుడిగా ఉండబోతున్నావు. ఓడల్లో ఉన్నటువంటి నోవహు కుటుంబము భద్రపరచబడింది. తన ప్రాణములను దక్కించుకున్నారు. క్రీస్తులో ఉన్నట్లయితే మానవుల మీద ఉన్నటువంటి దేవుని ఉగ్రత, మానవుల మీద దేవుడు ఆ దినముల్లో చూపించినప్పటికీ, అవకాశము దేవుడు కల్పించినప్పటికీ, మానవుడు ఆ మాటను వినకుండా తన స్వంత ఆలోచనలతో వారు జీవించినప్పుడు వారు నాశనం అయిపోయారు. నోవహు కుటుంబం ఒక్కటి మాత్రమే భద్రపరచబడింది. మానవునికి కావలసిన వాటిని ఏ జంతువులనైతే దేవుడు సృజించాడో, ఏ ప్రాకు పురుగులను దేవుడు సృజించాడో, ఏ ఆకాశ పక్షులను దేవుడు సృజించాడో, వాటిని కూడా ఇంకా దేవుడు మానవుల కోసం ఉంచాలి అని చెప్పి నోవహుతో అంటున్నాడు. వాటిని కూడా నువ్వు ఏర్పాటు చేసుకుని పవిత్రమైనవి, అపవిత్రమైనవి జంటలుగా నీ ఓడలోనికి నువ్వు తీసుకుని వెళ్ళు అని చెప్పాడు నోవహుకు దేవుడు. ఈ ఉగ్రతను దేవుడు ఎవరి మీద చూపించాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు మీద ఆ ఉగ్రత ఆయన మీద ఉంచబడి, ఆ భయంకరమైన ఉపద్రవమును సిలువలో ఆయన భరించి సహించి నీ కొరకు నా కొరకు రక్షణ అనుగ్రహించాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. స్వార్థ ప్రకటించబడుతుంది. నోవహు దినములలో వలనే మార్కు సువార్తలో, లూకా సువార్త, మత్తయి సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 17వ అధ్యాయంలో రాయబడినట్లుగా ఎవరికి వారు పెండ్లికిచ్చుకొనొచ్చు, జీవితంలో సంతోషిస్తూ ఆనందిస్తూ, ఎవరి జీవితంలో వారు కలిగిన వాటి గురించి ఆలోచన చేస్తూ సంతోషిస్తూ ఉన్నారు. కానీ ఏ సమయంలో ఏమి జరగబోతుంది? నోవహు దినముల్లో అయితే ప్రకటించాడు దేవుడు ముందుగానే. 120 సంవత్సరాలు ప్రకటించాడు, సమయాన్ని ఇచ్చాడు. కానీ పెడచెవిన పెట్టారు, నాశనం అయిపోయారు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ దినములలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలప, ఆ ఓడ చేయబడిన ఆ వెసల్ ఎలా అయితే ఆ నోవహు కుటుంబాన్ని కాపాడిందో, ఉపద్రవము నుండి, జలప్రలయం నుండి కాపాడి, మరి ఆయన తరము నోవహు తరము నుండి మానవ జాతి ఎలా సంక్రమించిందో, ఈ మానవ జాతిని కాపాడటానికి, విడుదల కలుగు చేయటానికి, పవిత్రులుగా చేయటానికి, పరలోక రాజ్య వారసులుగా చేయటానికి, ఆ పౌరసత్వాన్ని పొందుకొనటానికి
యేసుక్రీస్తు మన కొరకు ఆయన పరము నుంచి కన్యమరిగా గర్భముగా ఆయన జన్మించుదని అద్భుతాశ్చర్య కార్యములు చేసి శిలువ మరణమునందునంతగా మన కొరకు శ్రమను నిందను అనుభవించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. ఆ క్రీస్తులో నీవు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ తరము వారిలో నీతిమంతుడవై ఉండుట చూచితిని. ఎంత గొప్ప సాక్ష్యము నోహ గురించి ఇవ్వబడింది. నోహు పాపము లేనివాడని కాదు, దోషము లేనివాడని కాదు, ఉన్న తరము వారిలో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా, దేవుని మాటకు లోబడిన వాడుగా, దేవుని చిత్తమును నెరవేర్చినటువంటి వాడుగా 5వ వచనంలో అంటాడు, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోహు యావత్తు చేసెను. విశ్వాసముతో నోహు కుటుంబాన్ని కాపాడుకున్నాడు. కనపడని సంగతులను నమ్మాడు. దేవుని మాటకు సంపూర్ణముగా అప్పగించుకున్నాడు. అంటాడు, తరము వారిలో నీ వంటి వారు లేరు కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దేవుని సంగమా, దేవుని బిడలారా, దేవుని యొక్క తీర్పును తప్పించుకోవటానికి సిద్ధపడుతున్నావా? ఒక దినము రాబోతుంది, బూరా మ్రోగబోతూ ఉంది. ఆయన నమ్మిన వారు ఆ ప్రభువును కళ్ళతో చూడబోతున్నారు, ఆయనతో కలిసి నివాసము చేయబోతున్నారు అనేటువంటి సత్యము ఎరిగి నీవు జీవించగలుగుతున్నావా? ఉపద్రవము రాబోతుందని నోహు ప్రకటించాడు, కానీ ప్రజలు పెడచె వినపెట్టలేదు. ఈ దినములలో కరోనా ఈ విధంగా వస్తుంది, ప్రపంచమంతటిని అల్లకల్లోలం చేస్తుందని ఎవరు ఊహించలేదు. కానీ ఈ దినములలో ఎప్పుడు కని విని ఎరగని సంగతి, ఒక చారిత్రక సంఘటనగా 2020 సంవత్సరము మరి మానవుని యొక్క చరిత్రలో అది ఎల్లకాలము మాట్లాడుకునేటువంటి ఒక పరిస్థితిగా మన ముందు కనబడుతుంది. కానీ ప్రకటన గ్రంథములు రాయబడినట్లుగా ఇంతకంటే గొప్ప సంగతులు, భయంకరమైన విపత్తులు, ప్రభువుని ఎరుగని వారు ఎదురు చూడబోతున్నారు. వాటిని ఎదుర్కొనవలసిన పరిస్థితి ఏర్పడబోతుంది. 2019 సంవత్సరంలో 2017 సంవత్సరంలో కాలిఫోర్నియా ప్రాంతంలో ఒక చోట మంటలు అంటుకున్నాయంటండి. సెప్టెంబర్ 21వ తారీఖున మంటలు తెలియని రీతిగా అంటుకోవడం ప్రారంభించిన అడవులు ఆ ఇళ్ల మధ్యలో అవి అంటుకుని మంటలు చెలరేగి చివరికి అక్టోబర్ 20, 2010 అంటే సుమారుగా 30 దినములు మంటలు మండుతూనే ఉన్నాయి. ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాటిని కంట్రోల్ చేయలేకపోయారు. నెల రోజులు మంటలు మండుతూనే ఉన్నాయి. 3 లక్షల ఎకరాలు కాలిపోయినాయి అంటండి. 40 మంది మరణించారంట. 60 మంది అదృశ్యం అయిపోయారు. ఏమైపోయారో తెలియలేదు. 6,000 గృహాలు కాలిపోయినాయండి. 1,00,000 మంది అక్కడి నుంచి మరి వారిని తీసుకొని వేరే ప్రాంతంలోకి తీసుకుని రావడం జరిగింది. సునామీ మనందరికీ తెలుసు. ఏ సమయంలో ఏ అపాయము మన మానవుని యొక్క జీవితంలో పొంచి ఉందో మనకు తెలియదు. కానీ నోహు దేవుని మాట నమ్మిన వాడుగా కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. దేవుని చిత్తమును ఉన్నది ఉన్నట్టుగా ఆయన ఆచరణలో పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. 2వ వచనంలోకి మనం చదువుకుంటూ ముందుకు వెళ్తే, కుటుంబాన్ని నోహు కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. నోహుకు ఇచ్చినటువంటి 2వ ఆజ్ఞ ఏమిటంటే 2-3 వచనాల్లో మరి పవిత్ర జంతువులు అపవిత్ర జంతువులను రెండింటిని తీసుకుని నీ ఓడలోనికి తీసుకుని వెళ్ళమని చెప్పాడండి.
ఆకాశ పక్షుల్లో ప్రతి జాతి మగవీయుడును ఆడవీయుడును నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడినట్లు నీ వద్ద ఉంచుకొనుము. ఎందుకనగా ఇంకా 7 దినములకు నేను 40 పగుళ్ళు 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించబోతున్నాను. ఒక కుక్క పిల్లని పెంచుకోవడమే మనకి ఇంట్లో చాలా కష్టమైన పరిస్థితి. నోవహు నుంచి మనం ఎన్ని విషయాలు మనం నేర్చుకోవాలండి. నిందారహితులను దేవునితో నడిచిన వాడును దేవుని మాటను సంపూర్ణముగా వినినవాడుగా నోవుకున్నాడు. ట్రస్ట్ అండ్ ఒబే, నమ్మి విధేయతతో ప్రభు కొరకు జీవించిన వాడు. మరి ఎలా నోవహు సహకరించుడు మనకు తెలియదు కానీ ఏమంటే 9వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, మొగది ఆడుది జతలు జతలుగా ఓడలో ఉన్న నోవహు యొద్దకు చేరెను. ఎంత గొప్ప సంగతి! దేవుడు సృజించినటువంటి జంతువులవనేయండి, పక్షులవనేయండి, ప్రాకు పురుగులవనేయండి, అవన్నీ కూడా అంటే అప్పటికే నోవహు ఓడలో ఉన్నాడు. నోవహు యొద్దకు ఒకదాని తర్వాత నోవహు యొద్దకు వెళ్తూ ఉన్నాయి, చేరుతూ ఉన్నాయి. నిజంగా ఇంత గొప్ప అద్భుతమైనటువంటి సంగతి నిజంగా మన కళ్ళతో మనం చూస్తూ ఉంటే, చూసే అవకాశము కనుక మనం ఉంటే దాన్ని మనం ఎలా తీసుకునేవాళ్ళం? అరే, నోవహుని ఎంత సార్వభౌమాధికారము కలిగినటువంటి దేవుడు ఈ జంతువులు ఇలా జంటలుగా ఓడలోకి నడుచుకుంటూ ఎలా వెళ్ళగలుగుతున్నాయి? ఎలా వాటిని నీవు పోగు చేయగలుగుతావు? ఎలా వాటిని నీ మాట వినేటట్లుగా వాటిని చేసుకోగలుగుతావు? అంటే అవన్నీ కూడా దేవుని ఆధీనంలో ఉన్నవనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మానవ జాతిని సంపూర్ణముగా నాశనం చేయడానికి దేవుడు ఇష్టపడలేదు. నోవహు కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. సృజించినటువంటి జంతువులను, ఆకాశ పక్షులను, ప్రాగు పురుగులను, వాటిని కూడా దేవుడు సంపూర్ణముగా నాశనం చేయడానికి దేవుడు ఇష్టపడలేదు. కానీ వాటిని కూడా కాపాడి కొన్ని జంటలుగా పవిత్రమైన వాటిని, అపవిత్రమైన వాటిని, ఎందుకు దేవుడు పవిత్రమైన వాటిని చెప్పాడంటే 8వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తే, నోవహు జలప్రళయం అయిపోయిన తర్వాత ఆ పవిత్ర జంతువులను తీసుకుని యెహోవాకు బలిగా వాటిని అర్పించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, రెండింటిని తీసుకుని వెళ్ళాడు. గొప్ప సత్యం ఏమిటంటే, నోవహు దేవుడు చెప్పినటువంటి మాటను సంపూర్ణముగా శిరసావహించి దేవుడు చెప్పిన ప్రతి కార్యమును ఆయన చేస్తున్నాడు. దేవుడు నీకేమి చెప్పలేదా? మనకేమి దేవుడు చెప్పటం లేదా? దేవుడు ఏదో చెప్పాలి, ఏదో మాట్లాడాలి, దర్శన రూపంలో దేవుడు ఏదో నాతో మాట్లాడాలనుకుంటాం. కానీ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును దేవుడు మనకిచ్చాడు. 66 పుస్తకాలను దేవుడు మనకిచ్చాడు. జరిగిపోయిన సంగతులు, జరుగుతున్న సంగతులు, జరగబో సంగతులు దేవుడు మన ముందు పెట్టి, ఒక దినము రాబోతుంది, ఏమిటి దేవుని విధేయ చూపించడం అంటే, ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, నన్ను వెంబడించి వారు తన సిలువనెత్తుకుని తన తండ్రిని తల్లిని విడిచి సంపూర్ణమైన మనస్సుతో, ఆత్మతో, సత్యముతో నన్ను ఆరాధించాలి, వెంబడించాలని దేవుడు అనేక సార్లు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఉపద్రవము ఎటు నుంచి ఎలా మనకు వస్తుందో మనకు తెలియదు. కానీ దినములలో మరణము ఎట్లా మనకి ఎలా వస్తుందో మనకైతే తెలియదు. కానీ నీవు క్రీస్తులో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. క్రీస్తును నీవు తెలుసుకోవాలని, దేవునికి నీ మానవునికి మధ్యవర్తిగా ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చేసినటువంటి గొప్ప త్యాగమును నీవు అర్థం చేసుకుని, ఈ తాత్కాలికమైన ఈ లోకమును జయించి ప్రభువు కొరకు జీవించి
ఆ నిత్యత్వములో ఆయనతో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏమండి, 4వ వచనం మనం చూస్తే నోవతో దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవతో చెప్పాను. పరిశుద్ధ లేఖనాల్లో 7 దినాలు 40 దినాలు అనేటువంటి ఆ 2 మాటలు చాలాసార్లు మనం చూస్తాం. 7 దినాలు అనేది సంపూర్ణ సంఖ్యగా, మరి సృష్టిలో ఆరంభంలో ఉన్నటువంటి 7 దినాల గురించి ప్రత్యేకమైన దినములుగా దేవుడు దాన్ని కేటాయించుకుని ఆ 7 దినములు ఒక వారమును ప్రత్యేకపరిచినటువంటి దినాలుగా మనం చూస్తూ అదే మాటలు 7 దినాలను దేవుడు ప్రత్యేకపరిచి మాట్లాడు. ఇంకను 7 దినం అంటే ఓడ నిర్మాణం చేయబడింది, నోవ కుటుంబము దానిలో చేరింది. ఏమంటే సమస్త పవిత్రమైనవి అపవిత్రమైనవి పక్షులు ప్రాకు పురుగులు అన్నీ కూడా దానిలో చేరినవి. ఈ మానవాళికి దేవుడు ఇంకా 7 దినములు సమయం ఇస్తూనే ఉన్నాడు. ఏమండి, నోవతో చెప్పాడు. నోవ సంపూర్ణము దానికి దేవుడు చెప్పిన దాన్ని చేసుకుంటూ వెళ్ళాడు. 6వ వచనంలో అంటాడు, నోవహు అది ఆ సమయమునకు 600 ఏండ్లవాడు. తన భార్య, 3 కుమారులు షేము హాము యాఫెతు, 3 కోడండులు. భార్య పేరు కూడా మనకైతే తెలియదు, కానీ పరిశుద్ధ లేఖనాల్లో వారి కుటుంబం గురించి రాస్తూ దేవుడు నోవ యొక్క ఏమండి తన జీవించినటువంటి జీవితాన్ని బట్టి కుటుంబాన్ని దేవుడు కాపాడుకున్నాడు, తీసుకుని వెళ్ళాడు. 8, 9 వచనాలు చూస్తే దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారం ప్రతి పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మొగది ఆడది జతలు జతలుగా ఓడలోనున్న నోవహు నొద్దకు చేరెను. ఎంత గొప్ప సత్యం! ఒంటరిగా ఉన్నటువంటి ఏలియాకు కాకులు ఆహారము తీసుకుని వచ్చినాయి. గాడిదతో దేవుడు మాట్లాడించాడు బిలాము ప్రవక్త ద్వారా. ఏమండి, బాలాకు బిలాము కథలు మనం చూస్తాం. మరి ఆ యొక్క చేపలను పేతురు తన శిష్యులు పడవలో ఆ ధోనిలో ఉండి చేపలు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ ప్రభు అన్నాడు, మీ ధోనిని కొంత లోతుకు నడిపించమన్నాడు. ప్రభువా, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం, ఆయనను నీ మాట చొప్పున నేను వేస్తున్నాను. దేవుని సంగమా, దేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో ఈ సమయంలో నీ వింటున్నావో, దేవుని ఉగ్రతను నీవు తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఏమిటంటే దేవుని మాటకు విధేయత చూపించాలి. దేవుని వాక్యమునకు మనము లోబడాలి. సత్యమునకు మనం చెవులు దగ్గరగా సమీపముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నోవహు తన జీవితంలో ఎవరికి వారుగా లోకములో ఎవరికి నచ్చినట్లుగా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారి జీవితంలో వారు జీవిస్తున్నప్పుడు నేను దేవుని కొరకు ప్రత్యేకమైన బిడ్డగా నేను ఉండాలి. నా తండ్రి విశ్వాసమును కాపాడుకున్నట్లుగా నా తాత నా తరము వారు మరి ఆ యొక్క విశ్వాసమును దేవునికి లోబడినట్లుగా నేను కూడా కాపాడుకోవాలని ప్రభువుకు తన జీవితాన్ని సమర్పించుకుని ఒక ప్రత్యేకమైనటువంటి బిడ్డగా నోవహు దినాల్లో ఆ దినములలో దేవుడు ఆ బిడ్డను వాడుకుని మన ముందు గొప్ప ఉదాహరణగా పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడు మనకుంచాడు. 7 దినములు గడిచిపోయినాయి. 10వ వచనం అంటాడు, 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చెను. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా,
ఎక్కడో ఏదో జరిగింది అనేటువంటి వార్త మనం వింటూ ఉండేవాళ్ళం. ఎక్కడో తుఫాన్ వచ్చింది, ఎక్కడో సునామీ వచ్చింది, ఎక్కడో భూకంపం వచ్చింది అనేటువంటి వార్తలు వింటూ ఉన్నాం. కానీ ప్రపంచమంతా మరి 2018లో 1918 1920 సంవత్సరంలో మరి స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి జరిగింది అనేటువంటి చారిత్రక సంఘటనలు వింటూ ఉన్నాం. నిజంగా కొన్ని లక్షల మంది ఆ దినాల్లో చనిపోయినట్లుగా చరిత్ర చెప్తోంది. 2020 సంవత్సరంలో మరొకసారి ప్రపంచమంతా కూడా ఈ కరోనా బారిన పడి మానవుని జ్ఞానము వ్యర్థము అనేటువంటి భావన మానవునిలో కల్పించింది. God is infinite and we are finite people in this world. అనంత జ్ఞాని, సార్వభౌమాధికారము కలిగిన వాడు, సమస్తమును కలుగజేసిన వాడు, ఆయన స్వరూపములో చేయబడినటువంటి మనము ఆయన మాటకు లోబడిన వారముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. పరిశుద్ధ లేఖనాలన్నీ మనం చూసుకుంటూ వెళ్తే ఆరంభము నుండి చివరి వరకు దేవుడు ఆశించేది మానవుని వద్ద నుండి ఏమిటంటే విధేయత, దేవుని మాటకు లోబడుట. నోహు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, అబ్రహాము విశ్వాసమును కాపాడుకున్నాడు, మోషే విశ్వాసమును కాపాడుకున్నాడు. నీవు నీ శ్వాసమును కాపాడుకోగలుగుతున్నావా? శ్వాసంతో ప్రభు వైపు చూడగలుగుతున్నావా? నా క్రీస్తులో నేనుంటూ ఆ క్రీస్తులోనికి అనేక మందిని చేర్చాలి అనేటువంటి ఆశ కలిగి ఉండగలవా? దేవా, ఈ లోకము గతించిపోతుంది, ఎప్పుడు ఏ ఉపద్రవము రాబోతుందో నాకు తెలియదు నాయన. నన్ను, నా కుటుంబాన్ని, నేను, నా కుటుంబము నీలో నిలిచి ఫలించాలని ఆశపడుతున్నా. నీ మాటకు విధేయులై ఉండాలని ఆశపడుతున్నా. ఎందుకంటే ద డెలివరెన్స్ ఆఫ్ ద గాడ్లీ, ప్రభు యందు విశ్వసించిన వారికి ఆయన విడుదల కలుగజేయవాడు. నోహ కుటుంబము తప్ప అందరూ ఆ జలప్రళయములో చనిపోయినట్లు మనం చూస్తున్నాం. వాక్యము వినుచున్నటువంటి బిడ్డ, క్రీస్తు ఆ ఓడకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆ ఉపద్రవమును, దేవుని ఉగ్రతను ఆ ఓడ ఎలా భరించిందో, మానవుల యొక్క పాపములను ఏమండి లోక పాపమును మోసుకొని పోచున్న గొర్రెపిల్లగా ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు ఆ మరణము నుండి, ఆ నాశనము నుండి మన ఆత్మలను కాపాడటానికి పరమును విడిచి భూలోకమునకు వచ్చి అనేక అద్భుత ఆశ్చర్యకార్యములు చేసి మన పాపముల నిమిత్తము రక్తమును కార్చి మనల్ని పవిత్రులుగా చేసి మన పాపమును ఆయన మీద వేసుకుని ఆయన నీతిని మన మీద ఉంచి మన కొరకు ఆయన స్థలమును సిద్ధపరచడానికి పరమునకు ఎగి వెళ్ళిపోయాడు. ఈ సమయంలో ఆ ప్రభువును గనుక నీవు తెలుసుకున్నట్లయితే ఆయన ఆశీర్వాదమునకు కారకుడు, ఆదరణకర్త, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త. నిన్ను కూడా ఆ పరలోక రాజ్యంలో చేర్చుకునటానికి, ఆయన బిడగా, ఆయన కుమారుడిగా, కుమార్తెగా ఉండటానికి ఆయన ఆశపడుతున్నాడు. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు, దేవుని మాటకు లోబడుదా. నోహు ఎలా దేవుడు చెప్పిన యావత్తు చేశాడో, దేవుని లేఖనాలు మనకిచ్చాడు. ఆ లేఖనాల ప్రకారంగా మనం కూడా జీవించి దేవుని నామమునకు మహిమ తెచ్చే బిడ్డలముగా ముందుకు సాగిపోదాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రేమగలిగిన తండ్రి, వాక్యం ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి నాయన. నిరీక్షణ లేని వారుగా, ఉపద్రవములలో, దిక్కుతోచని పరిస్థితుల్లో, అంధకార భయములో వారు ఉంటుండగా నాయన మీరు విడుదల కలుగ చేయవారని
మానవునికి దేవునికి మధ్యవర్తిగా నీవుండి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణను బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నా. ఇంకా ఈ రక్షణ ఎరుగని వారు క్రీస్తుని తెలుసుకునటానికి, సొంత రక్షకునిగా అంగీకరించడానికి, నీ అడుగుజాలలో నిలిచి ముందుకు సాగిపోతూ ఫలించి అభివృద్ధి పొందడానికి సహాయం చేసి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.